This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th నుంచి హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి మెడికల్ టెస్ట్లు ఏమీ ఉండవు. కేవలం మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం సర్టిఫికేట్స్లో వచ్చిన అంటే క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సర్టిఫికేట్స్ని చూసి ఎంపిక చేసే విధంగా వైజాగ్ పోర్ట్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్గా వీడియో మొత్తం చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డు సివిలియన్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ డేటా మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ అంటే మొత్తం జాబ్ గురించి నోటిఫికేషన్ సంబంధించి జాబ్ ఓవర్వ్యూ మొత్తం చూద్దాము. ఇందులో టోటల్ 6 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఫస్ట్ స్టోర్ కీపర్ గ్రేడ్ 2 వేకెన్సీస్కి మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 12తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. 12th అంటే ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఇస్తారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి బేసిక్ పేలతో పాటు అడిషనల్గా చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలకు అయితే 10th పాటు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. దీనికి సెలెక్ట్ అయితే మాత్రం లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 24,500 ఉంటుంది. సేమ్ వీటికి కూడా మీకు చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు లాస్కార్ ఉద్యోగాలకు అయితేనేమో మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. వీటికి కూడా లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 శాలరీ ఉంటుంది. సిఎంటీ డ్రైవర్ ఉద్యోగాలకు అయితేనేమో 10th పాటు మీకు హెవీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈ డ్రైవర్ ఉద్యోగానికి లైసెన్స్ ఉండాలన్నమాట. 10th పాటు లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి లైసెన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది కాబట్టి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీటికైతే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఉంటుంది. తర్వాత పియోన్ ఉద్యోగాలకైతే 10th పాస్ అయితే సరిపోతుంది. వీటికి కూడా సేమ్ లెవెల్ 1 ప్రకారం 18,000 శాలరీ ఉంటుంది. ఇంకా వెల్డర్ ఉద్యోగాలకైతేనేమో మెట్రికులేషన్తో పాటు ఆ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి వెల్డింగ్ దాంట్లో. సో వాళ్ళకు సెలెక్ట్ అయితేనేమో లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఇస్తారు. సో ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. మీకు లొకేషన్ మాత్రం ఇక్కడ ఇచ్చిన లొకేషన్స్లోనే ఉంటుంది. ఇనీషియల్గా మొత్తం అక్కడే వర్క్ చేయాలి. మీరు కావాలనుకుంటే ఫర్దర్గా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మన ఓన్ స్టేట్లో ఉన్న వీళ్ళ సంస్థల్లోకి ఫర్దర్గా కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మీరు డీటెయిల్గా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా సర్చ్ చేయడానికి మీరు లైబుల్, అంటే మీరు చేయొచ్చు అనమాట, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, మీరు అర్హులు అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి మీకు చెప్పాను కదా, బేసిక్ పేలతో పాటు అడిషనల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ పే ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, జాబ్ సెక్యూరిటీ, ఇలా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఈస్ట్ రీజియన్లో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడ చెన్నైలోనే ఉంటుంది. మీకు నేచర్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ పోస్టుల కిందకి వస్తాయి ఈ పోస్టులు అనేటివి.
సో ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఆఫ్లైన్‌లోనే ఉంటుంది. మీకు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్‌లోనే ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. www.indiancoastguard.gov.inలో అందులో అప్లికేషన్ ఫామ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి కొన్ని డాక్యుమెంట్స్ అంటే క్వాలిఫికేషన్, కేటగిరీ, ఏమన్నా అలా ఏమేమి ఉంటాయో డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ప్రతిదీ అటాచ్ చేసి మీరు ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, లైక్ డ్రైవర్ అనుకో డ్రైవరు ఏదో ఒకటి. అది పెట్టేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ ఈస్ట్ అని చెప్పి నియర్ నేపియర్ బ్రిడ్జ్, ఫోర్ట్ సెయింట్ జార్జ్, పిఓ చెన్నై 600009 ఈ లొకేషన్కి అయితే పంపించాలి. 45 డేస్, వితిన్ 45 డేస్ లోపు పంపాలి. సో మీకు నిన్న అట్లా రిలీజ్ అయింది నోటిఫికేషన్. ఈ డేట్ నుంచి 45 డేస్ కంటే మీరు ముందే ఆ డేస్ 45 డేస్ బిఫోరే మీరు ఈ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీకు యాక్చువల్గా ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అప్లికేషన్ ఫామ్ కూడా ఇంకా రాలేదు. షార్ట్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేశారు. దాదాపు ఈ వీక్ ఎండ్ అయ్యేలోపు అంటే నెక్స్ట్ వీక్ అలా మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. ఆ లింక్ అనేది కింద ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి అయినా తీసుకోవచ్చు. సో అందులో ఇచ్చాక మీరు ఖచ్చితంగా మీరు ఈ వెబ్సైటే ఉంటుంది. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి అయినా కింద డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఇస్తారు. మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫామ్స్ అన్ని తీసుకొని మీరు ఒక ఎన్వలప్లో పెట్టేసి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఎన్వలప్ పైన అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినాక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాంతోపాటు మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో చేయడానికి అయితే చూస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజియన్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు మ్యాక్సిమం ఈ హెడ్ క్వార్టర్స్ కానీ ఇనీషియల్గా పోస్టింగ్ కూడా మీకు అక్కడే ఉంటుంది, చెన్నైలోనే అటు సైడే ఉంటుంది. మీరు కావాలనుకుంటే తర్వాత కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయినాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.